పిలుస్తున్నాను టీయూసీ ఫ్రమ్ హైదరాబాద్ పురుషోత్తమ్ దాసు గారు. నాకు వచ్చిందా ఒక ఇల్లు మొక్క ప్లీజ్ ఫస్ట్ లేడీస్. సో ఎవరు వెయిట్ చేయకండి, కూర్చోమని చెప్పి ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. సో ప్లీజ్, వెరీ పవర్ఫుల్ టాపిక్ ఇది. సో మేడం మాట్లాడుతుంది, మీరు చెప్తాను. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు పూర్ణిమ దాస్ అండి, నేను హోమ్ అని చెప్పి. సో ఫ్రెండ్స్, అందరిలో శక్తి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిలో శక్తి, కోరిక, ఒక బలమైన తపన ఉంటుంది. సో ఆ తపన అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి కదా. సో ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, డిసెంబర్లో 2000 నోటు బంద్ అయినట్టుగా నాకు తెలియదు, లేట్గా తెలిసింది. తెలిసేసరికి సమయం అయిపోయింది అనమాట. సో తర్వాత ఏం చేశానంటే, గ్రౌండ్ తో మాట్లాడిన తర్వాత ఆల్రెడీ చేంజ్ అయింది, కానీ చేంజ్ కాకుండా నా దగ్గర పార్ట్ 1 ఉండిపోయాయి అనమాట, 2000 రూపీస్ నోట్లు. సో దాని విలువ ఏంటంటే అప్పటి వరకు నేను భద్రంగా ఉంచుకున్న దాన్ని తర్వాత ఏంటంటే సారు రాస్తారు కొన్ని మనీ పాకెట్ మనీ ఇస్తూ ఉంటే ఉంచుకునేదాన్ని. సో అట్లా లేట్ అయిపోయింది అనమాట, 2000 నోటు బంద్ అయిపోయింది. కానీ అప్పుడు వరకు విలువగా నా పర్సులో ఉంచుకునే దాన్ని ఎప్పుడైతే అది చెల్లదంటే నేను హాల్లో పెట్టేశాను. సో చూడండి, ప్రతి ఒక్కరు నాకు అట్లా అనిపించింది అనమాట, అరే ఒక నోటు పేపర్కి ఉంటే విలువ మన లైఫ్ లేదా, ఉంటుందా లేదా? సో మన లైఫ్లో కూడా ఎప్పుడైతే శక్తి, ఆసక్తి ఉంటుందో ఖచ్చితంగా మన ఒంట్లో ఉన్న, అంటే అనుకుంటాం కదా చాలామంది ఏజ్ అయిపోయినాక కష్టపడాలా అని. సో ఏజ్ ఉన్నప్పుడే, మనకి కోరుకున్నప్పుడే, తపన ఉన్నప్పుడే ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయ్స్. Yes, so please check it out. It's a very powerful this topic ఇది. సో బిజినెస్ మెంటాలిటీ. సో బిజినెస్ మెంటాలిటీ అంటే, సో దానికంటే ముందు చెప్తాను, నా పేరు పురుషోత్తమ్ దాసు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాను. సో 14 yearsగా చేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అయ్యాను జాబ్. సో జాబ్లో ఉన్నాను. సో విషయం ఏంటనుకోనంటే, మేము 2007 బ్యాచ్ కానిస్టేబుల్, ప్రెసిడెంట్ హెడ్ కానిస్టేబుల్ని. సో ఆ టైంలో నాకు ఒక 10 నెలల ట్రైనింగ్ ఇచ్చి నాకు డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. 10 నెలల ట్రైనింగ్ తర్వాత, ట్రైనింగ్కి ముందు నేను టైపెండ్ క్యాండిడేట్ అంటున్నమాట. టైపెండ్ క్యాడెట్ ఆర్ క్యాండిడేట్, సో రెండు ఒకటే. ఈ 2 పదాలు వాడతారు. ఎందుకు వాడతారు అంటే, ఈ ట్రైనింగ్ అవ్వక ముందు ఒక లెక్క, అయిన తర్వాత ఒక లెక్క. ఈ రెండింటికి కంపారిజన్ అనేది ఎప్పుడైతే వస్తుందో, సో వాళ్ళు ఎప్పుడైతే పాస్ అయ్యి బయటకు వెళ్తారో అప్పుడు కంప్లీట్ ఒక పోలీస్ మ్యాన్ లెక్క తీసుకుంటాం. సో ఇక్కడ కూడా నేను వెరీ ఇంపార్టెంట్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను మీకు. సో ఎందుకంటే బిజినెస్ మెంటాలిటీ అనేసరికల్లా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు ఇండియా మొత్తంలో
అతి ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఎవరు? గుజరాతీస్, అవునా కదా? సో మీకు ఎందుకు తెలుసు గుజరాతీస్ 5% పీపుల్ ఉంటారు. ఇండియా మొత్తంలో 5% పీపుల్ ఉంటారు. ఆల్మోస్ట్ 50% బిజినెస్ అనేది వాళ్ళే మెయింటైన్ చేస్తారు. 25% మిల్క్ కానీ కాటన్ కానీ వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈరోజు మనకు చూడవచ్చు, మీకు రిలయన్స్ కానీ, టాటా, అదానీ కానీ, సో మెనీ అమూల్ కానీ, ఇవన్నీ వాళ్ళెవరు వీళ్ళే చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారు అంటే మ్యాక్సిమం ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వర్క్ చేస్తారు. సో మనం బిజినెస్ చేస్తున్నాం, కానీ బిజినెస్ అంటే ఎట్లా చేయాలంటే బిజినెస్ డ్రెస్ కోడ్ అని ఎట్లా ఉండాలనుకున్నంటే, నేను ఒకవేళ ఎవరితో ఫోన్ మాట్లాడాలనుకున్నా కూడా నేను డ్రెస్ కోడ్లో ఉంటాను. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్తో ఉంటే మాట్లాడతాను నేను. నాకు అది బిజినెస్ యొక్క ఆలోచన విధానం. మన ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే బిజినెస్. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళాం, చర్చ్కి వెళ్ళాం, మసీదుకి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూర్చుంటే ఒక స్పిరిచువల్గా మనకు ఒక ఆలోచనలు వస్తాయి. కానీ మనము బిజినెస్ గురించి ఆలోచన రావాలంటే ఎట్లా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్కి రెడీగా ఉండేటట్టు ఉండాలి. మనం చాలామంది నాకు చూస్తాను నేను, ఫస్ట్లో బేసిక్ లెవెల్ బాగానే ఉంటారు, ఒక డ్రెస్ కోడ్లో బాగా మెయింటైన్ చేస్తారు. ఒక లెవెల్లో ఒక 5,000, 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000 రాగానే మారిపోతారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చెప్తారు. సో అట్లాంటివి చేస్తే ఈ బిజినెస్లో వర్కౌట్ కాదు. వర్కౌట్ అయితే ఇవన్నీ అవసరం లేదు, ఎఫ్ఆర్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరు చేసుకోవచ్చు, మీ ఓన్ వేలో చేసుకోవచ్చు. ఓన్ వేలో ఇక్కడ బిజినెస్ బిల్డ్ కాదు, రైట్ వేలో బిజినెస్ బిల్డ్ అవుతుంది. ఆ రైట్ వేలో బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే దట్ ఈస్ అ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వినింగ్ టీమ్ ఏదైతే మీకు డ్రెస్ కోడ్ ఇచ్చిందో ఆ డ్రెస్ కోడ్ మీరు మెయింటైన్ చేయగలిగితే యూ కెన్ బి సక్సెస్ఫుల్. ఇఫ్ యూ డిసైడ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్, ఇఫ్ నాట్ నథింగ్. ఒక్కసారి ఆలోచించండి, బిజినెస్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఎంత సింపుల్, ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకోవచ్చు. బిజినెస్ ఈజీ, నాట్ సింపుల్. ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సిచ్యువేషన్, మేము డిపార్ట్మెంట్ కాబట్టి మీకు ముడిపడితేనే చెప్తాను. ఎందుకంటే మాకు ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఆల్మోస్ట్ 1 గంట సేపు మాకు పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ చాలా మంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాను. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వెరీ పవర్ఫుల్ వాల్యూ ఆఫ్ ది బిజినెస్, హార్ట్ ఆఫ్ ది బిజినెస్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్. ఈ బిజినెస్ మెంటాలిటీలో వెరీ వెరీ పవర్ఫుల్ వాల్యూ అనేది ఇది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తర్వాత మీరు ఎందుకు నేర్చుకోవడానికి వచ్చారా లేదా? అవునా? ఈ నేర్చుకోవడం అనేది ఎప్పుడు వరకు అయితే ఉంటుందో అప్పుడు వరకు సక్సెస్ మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మీ సక్సెస్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కొడుకు దబాయించి పట్టాలి, సౌత్ ఆఫ్రికా వాటిలో పట్టదు. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా అద్దుకుంటే వెళ్ళాలంటే ఎప్పుడు అద్దె పే చేస్తూనే ఉండాలి. ఎట్లా సార్ ప్యాసివ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, అది రెగ్యులర్ ఇన్కమ్. కానీ గ్రోత్లో ఉండాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మెయింటైన్ బిజినెస్ మెంటాలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో మనం చాలా మంది అనుకుంటాం రోజు పని చేస్తే ఈరోజు సాయంత్రం వరకు పని చేస్తే రాత్రిపూట అంటే సాయంత్రం కూడా రాత్రి కానీ మనం ఒక ఇస్తే దాన్ని లేబర్ మైండ్ సెట్ అంటాం. లేబర్ మైండ్ సెట్, ఈరోజు పని చేస్తాం, డబ్బులు ఈరోజు కావాలి. అట్లాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇక్కడ పనికిరారు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మార్చుకోవచ్చు. మేము కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అంటే నా ఆలోచన విధానం డిఫరెంట్ ఉండే. నెలంతా పని చేస్తే నెలాఖరికి వచ్చేసరికి నాకు శాలరీ మైండ్ సెట్, ఎందుకంటే 14 సంవత్సరాల శాలరీ వస్తుంది కాబట్టి శాలరీ మైండ్ సెట్ ఉండేవాడిని. ఆ శాలరీ మైండ్ సెట్ నుంచి చేంజ్ అయ్యి బిజినెస్ మైండ్ సెట్లోకి వచ్చాను. ఒక 6 నెలలు 2 సంవత్సరాలు, 6 నెలల నుంచి 2 సంవత్సరాలు మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే, లేదా మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు దాని రిజల్ట్ రావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు మామూలుగా మన భూమిలో పాతి పెట్టుకుని మన రిజల్ట్ వస్తుందా? లేదు. ఏదో విత్తనం వేస్తే వస్తుందా? మనం ఏం నాటితే అదే విత్తనం వస్తుందని చెప్పి బాలెన్స్ చెప్తారు. ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ఆఫ్ సార్, మనం ఏమి నాటితే అదే విత్తనం వస్తుంది, అదే విత్తనం యొక్క మొక్క వస్తుంది. సో ఆ మొక్క మహావృక్షమై ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకుంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, బేసిక్ లెవెల్ బిజినెస్ మెంటాలిటీ మెయింటైన్ చేయాలి. సో నాకు తెలుసు చాలా మంది లీడర్స్కి నేను చూస్తూ ఉంటాను, కారు ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత 1 lakh ఇన్కమ్ వచ్చేసిన తర్వాత
నేను ఆఫీసులో చూస్తాను, నార్మల్గా డ్రెస్ కోడ్లో వస్తాను. నాకు అనిపిస్తుంది ఎవరైనా ఏం దౌర్భాగ్యంగా మీకు బిజినెస్లో మీకు లక్షలు వచ్చిన రాగానే మీకు ఇలాంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? దరిద్రం డిస్పడాన్ చేస్తే లక్ష్మీదేవతను ఆహ్వానించినట్లు లెక్క, మీకు దరిద్రం అనేది మళ్ళీ మీ ఇంటికి తీసుకుని ఆహ్వానిస్తున్నట్లు లెక్క. వెరీ ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను డ్రెస్ కోడ్ లేకుండా నేను నా యొక్క డౌన్ లైన్ కాదు, నా అప్ లైన్ కాదు, నా డిఎస్సికి కూడా ఫోన్ మాట్లాడాను. నేను డిఎస్సికి కూడా ఫోన్ మాట్లాడి మీకు చెప్పండి. నేను బిజినెస్ అంటే ఒక ప్యాషన్, ఒక కమిట్మెంట్తో బిజినెస్ బిల్డ్ చేస్తేనే ఒక ఇది వస్తుంది. మీకు తెలీదు, నేను రోజు మినిమం నేను మా మేడం ఆల్మోస్ట్ ఎన్ని ప్లాన్స్ చెప్తాను తెలుసా? మా మేడం నేను ఈ రోజు కూడా నేను ఒక ఎట్లా అంటే పోట్లాడుకున్నట్లు లెక్క. నేను 2 ప్లాన్స్ చెప్తే నేను 3 చెప్తాను, నేను 3 చెప్తా ఆమె 5 చెప్తాను, ఆమె 5 చెప్తే నేను 10 చెప్తాను. ఈ రోజు కూడా ప్లాన్ చెప్తా, ఈ రోజు కూడా రెగ్యులర్గా PAC పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ బుక్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రాసిన వ్యక్తిని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ముందు PAC ఎవరికైనా నాకు చాలా మంది కౌన్సిలర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్తారు, సార్ నేను ఇది చేస్తాను ఈ PAC బుక్ ఎదురా నాయన, ఈ PAC బుక్ ఏది నీ జాతకం అంతా ఏది? నీ జాతకాన్ని మార్చుకోవాలంటే, నీ నిర్దిరాత మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నిర్ణయం మార్చుకోవాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి. గట్టి నిర్ణయం PAC రోజు రాయండి. PAC మీకు ఈ PAC అనేది పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ అనేది వెరీ పవర్ఫుల్ టూల్ ఇన్ ది విన్నింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది చాలా మందికి తెలియదు, కొంతమంది క్రౌన్ డైరెక్టర్స్ కూడా కొంతమంది తెలియదు. కానీ PAC బుక్ అనేది వెరీ పవర్ఫుల్ బుక్. అండ్ బిజినెస్లో చాలా మంది సిచ్యువేషన్ ఏంటంటే మనకు చాలా ఆడపిల్లల్ని చాలా చులకన భావంతో చూస్తాం. నేను UCD ఒక 2-3 UCDలు నా దగ్గరకు వచ్చి ఒక UCD అంటుంటారు, ఆమెకేం వచ్చలేదు సార్, ఆమె వదిలేద్దాం, నేను ఒక్కనే చేస్తాను. ఒరే నాయన నీకు తెలీదు, మనకంటే ఎక్కువ శక్తులు ఆడపిల్లలకి ఉన్నాయని చెప్పి విషయం మాకు గోపురంలో 2 డాక్టర్ SP గారు చెప్పారు. మనకంటే ఎక్కువ పవర్స్ అనేది ఉండేది లేడీస్, అంటే మగపిల్లలు. మగవాళ్ళని సపరేట్గా చేసి వాళ్ళని చెప్తున్నాను. సో మీరు ఇద్దరు కలిసి పని చేస్తారనుకోండి 6 నెలలు అవుతుంది, సింగిల్గా పని చేస్తారు 2 సంవత్సరాలు అవుతుంది. సో 2 సంవత్సరాలు చేస్తారా 6 నెలలు చేస్తారా ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిని చులకన భావంతో చూడొద్దు. రెండోది ఏంటంటే ఈ బిజినెస్లో వచ్చినా రాకపోయినా ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎట్లా వాళ్ళకి గౌరవించండి, గౌరవాన్ని తీసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే మీరు గౌరవించకుండా అవతల గౌరవాన్ని ఇవ్వరు. నేను ఏ సిచ్యువేషన్ చాలా మంది అంటున్నారు, సార్ మీకు ఈ సిచ్యువేషన్ అనుకుంటే నేనంట మా బాబుకు కూడా నేను ఏరపోరా అన్నాను, మీరు అని సంబోధిస్తాను. ఒక్కోసారి వారికి కూడా గౌరవిస్తాను. 14 సంవత్సరాల బాబు, 13 సంవత్సరాలు 13 సంవత్సరాల బాబు కూడా మీరు అని సంబోధిస్తాను నేను. మా నాన్నగారు ఇలా వచ్చారంటే డక్కి నేను లేచి నిలబడతా. మా బాబు పాప అందరూ వాళ్ళు ఆటోమేటిక్ నేర్చేసుకున్నారు. అది ఈ బిజినెస్లో కూడా వెరీ ఇంపార్టెంట్ మెంటాలిటీ, సబ్మిషన్ మెంటాలిటీ వెరీ పవర్ఫుల్. మీకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకు భావించారు. మేము మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఇస్ ద మెంటర్, దేర్ ఇస్ ద సక్సెస్. గురువు రాజ్యంలో కాకిలైన హంస తిరిగి వస్తుంది, అవునా కదా? గురువు రాజ్యంలో కాకిలు వచ్చిన హంస తిరిగి వస్తుంది. మీరు హంస లెక్క ఉండాలి కానీ కాకి లెక్క ఉండదు, అర్థమైందండి? సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నా టాపిక్ ఈ బిజినెస్ మెంటాలిటీలో చాలా నాకు ఈ కొత్త వాళ్ళకి చాలా మందికి విషయం అర్థం కాదు. ఈ బిజినెస్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. బిజినెస్ అంటే నథింగ్, దెర్ ఇస్ నో సీక్రెట్. కానీ ఇక్కడ ఒక్కటే ఉన్నది ఏంటనుకునంటే మీరు చేయాల్సింది ఏంటనుకునంటే కొద్దిగా మీ పాత ఆలోచనలను విడిచిపెట్టండి. నరాల మీద తరాల నుంచి తుప్పుపట్టి ఉంటారు కొన్ని ఆలోచనలు. ఇంతే ఇది మారను అనే ఆలోచన ఉంటాయి కదా, ఇక్కడి నుంచి మారడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మారడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మీకు 10, 20, 30, 40, 50 లక్షలు డబ్బులు రావడం అనేది ఈజీ, కానీ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం.
మీ యొక్క స్వభావం మీద, క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది మీ సక్సెస్. సో ఆ సక్సెస్ అనేది క్యారెక్టర్ ఎట్లా ఉండాలనుకుంటే మీకు వాటర్ లెక్క ఉండాలి. వాటర్ అనేది మీకు ఒకవేళ బాటిల్లో పోస్తే అనుకోండి, బాటిల్ వాటర్ అంటాం, కుండలో పోస్తే కుండ వాటర్ అంటాం, గ్లాస్లో పోస్తే గ్లాస్ వాటర్ అంటాం. అంత సింపుల్గా ఉండాలి, అంత ఎప్పటితోనైనా ఈజీగా కలిసిపోయేటట్టు ఉండాలి. బిజినెస్లో శత్రువులు అనేవాళ్ళు ఎప్పటికీ ఉండకూడదు. మేము ప్లాన్ చెప్పాం, వాటిలో వాళ్ళు ఏదైతే బుర్రందా తలకాయ దాంట్లో చెప్పంటే వాడు మీకు శత్రువు అవ్వకూడదు. ఏమవ్వాలనుకుంటే తర్వాత వాళ్ళు మిత్రుడు అవ్వాలనుకుంటే, సరే నీకు అర్థం కాలేదు కదా, తర్వాత నేను నీకు ఫోన్ చేస్తా, లేదంటే నాకు ఫోన్ చేయని చెప్పి కార్డు ఇచ్చేసి వచ్చేసేయాలి. అంతేగాని దానికి రియాక్ట్ కావాలి, ప్రోయాక్ట్ కావాలి. ఎప్పుడైతే ప్రోయాక్ట్ అవ్వగలుగుతామో బిజినెస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎంత ఈజీగా చేయొచ్చు అనుకుంటే, మీరు 16 టైర్ల లారీ ఉందా, ఐడియా ఉందా? 16 టైర్లు ఉండే లారీ ఐడియా ఉందా? దానికి ఎదురైతే ఏమవుతుంది? ఈ బిజినెస్లో కూడా మీరు తీసుకొచ్చి నన్ను ఒకవేళ మీకు నో చెప్పిన ప్రతి ఒక్కరిని మీరు శత్రువులకు చేసుకుని పోతే 16 టైర్లు లారీకి ఎదురెళ్ళకి లెక్క. కానీ ఒకవేళ ఈ స్వామీజీ లెక్క మంచి పావుకాళ్ళు ఐడియా ఉందా? పావుకాళ్ళు ఐడియా లేదా? స్వామీజీలు వేసుకుంటారు, ఐడియా ఉంది. అక్కడ పక్కనే మన చిరంజీవి స్వామి గారు ఉన్నారు, మీరు చూడండి, కావాలంటే వీడియో కొట్టి చూడండి. పావుకాళ్ళు వేసుకుంటారు చెక్కలతో. ఇట్లా స్వామీజీ అంత మంచి మన మంచికి, అంతా మన మంచికి, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, ఇట్లా ఉండాలి. ఏం జరిగినా మన మంచికే, సర్వే జన సుఖినో భవంతు. ఏం జరగదు, అంతా మన మంచికి అని చెప్పి ఈ మనం ఇప్పుడు సారు నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, చూశారు కదా, రంజన్ మేడంది, చెర్రీ బార్బీ మేడంది. భయానికి ఎట్లయితే మనము ఒక రియాక్ట్ అవుతారో డౌన్ లైన్ రాగానే ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటాం. అట్లనే బిజినెస్లో కూడా మీకు డౌన్ లైన్ రానంత వరకు మీరు తప్పు చేసినా ప్రాబ్లం లేదు. డౌన్ లైన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు యూ కెన్ ఫాలో సిస్టమ్, వెరీ పవర్ఫుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ని మీరు ఇక్కడ పెట్టుకుని బంద్ చేయాలి. ఇక్కడ పెట్టుకుని బంద్ చేయాలి. మీ మైండ్తో ఆలోచించి మాటలు వచ్చినప్పుడు ఈ యొక్క గుండెకి కనెక్ట్ చేసుకుంటుంది. ఈ రెండింటిని, ఈ మైండ్ని అండ్ నెక్స్ట్ హార్ట్కి, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుని మాట్లాడాలి. నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తీగా ఉండాలి. ఎంత తీగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తితో బిజినెస్ చేయాలి అనే వాళ్ళకు ఒక సంతోషాన్ని ఏర్పరచాలి. డాక్టర్తో మాట్లాడి చాలా బాగుంటుంది, లేదు పూర్ణమణంతో మాట్లాడి చాలా బాగుంటుంది అని చెప్పేటట్టుగా మీ యొక్క నోటి మాట అనేది అంత అద్భుతంగా ఉండాలి. బాగుంటుందా లేదా? ఎట్లా మాట్లాడి బాగుంటుందా? సో బిజినెస్ మెంటాలిటీ ఇస్ వెరీ పవర్ఫుల్. సో ఎప్పుడు ఆలోచించండి, యు ఆర్ ద CEO ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, యు ఆర్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. మీరు ఎప్పుడు డ్రెస్ కోడ్తో లేరు అనుకుంటే మీరు అదే కంపెనీలో లేదా అదే ఆర్గనైజేషన్లో యు ఆర్ ద ఎంప్లాయ్ ఎట్లనే ఉండొచ్చు. అర్థమైందా? ఎంప్లాయ్ ఎట్లనే ఉండొచ్చు, కానీ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రం ఎట్లా ఉండాలి? ఎట్లయినా ఉండాలనుకుంటే కాదు, ఇట్లనే ఉండాలి. అర్థమైందా? రెడీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. అక్కడ సో अच्छा ना పేరు వచ్చేసి పురుషోత్తం दास का पूर्ण मेरा नाम पुरुषोत्तम दास पूर्णा है. तो आज हमारा जो टॉपिक बिजनेस मेंटालिटी के बारे में है. मैं एक्चुअली 2007 से कांस्टेबल जॉब में हूँ. एक्चुअली 14 साल से मैं जॉब कर रहा हूँ. 10 महीने में जॉब जब चढ़ा था उससे पहले 10 महीने ट्रेनिंग के लिए जाके आया. उसका ट्रेनिंग के बाद मेरे को जॉब में भेजे थे. और यहाँ पे देखिए बिजनेस मेंटालिटी की जो बात आती है तो गुजरात में मैक्सिमम 50% लोग जो है जितने भी बिजनेस मेंटालिटी मतलब बिजनेस में रहते हैं. आप देख रहे हैं टाटा है और अमोल ऐसे जितने भी सारे बिजनेस गुजराती वाले ज़्यादा रहते हैं. तो उसी तरीके से बिजनेस मेंटालिटी इसमें सबसे पहले जो आता है ड्रेस कोड. हमको ड्रेस कोड 100% रहना चाहिए. कभी भी मैं किसी भी वक्त अगर मैं किसी डाउनलाइन को कॉल भी करता हूँ तो हमेशा मैं ड्रेस कोड में रहता हूँ. DLCP को जाता हूँ तो मैं ड्रेस कोड में रहता हूँ. थोड़े लोग क्या करते हैं जब बिजनेस शुरुआत करते हैं तो 10,000 आते हैं तो ड्रेस कोड वगैरह सब कुछ अच्छा मेंटेन करते हैं. मगर जब 1 लाख रुपए आते हैं तो फिर जैसा नॉर्मल ड्रेस में जैसा होता है उसे प्लान बताते हैं.
सो ऐसा नहीं करना चाहिए। और सेल्फ डिफेंस सेल्फ डिसिप्लिन रहना बहुत ज़रूरी है। तो उसके साथ कभी भी हमको सीखना छोड़ना नहीं चाहिए। जब भी हम सीखना छोड़ेंगे तो उस टाइम से अपना बिजनेस डाउनफॉल होना शुरू होगा। तो कभी भी हम लेबर माइंडसेट नहीं रहना चाहिए। लेबर माइंडसेट क्या होता है, वो सुबह से शाम तक काम करता है, फिर वो एक दिन में उसका कुछ इनकम के बारे में सोचता है। हम बिजनेस में बिजनेस मेंटालिटी सोचना पड़ेगा। एनी टाइम ड्रेस कोड अगर आप मेंटेन नहीं कर रहे तो आप समझिए आपके पास दलिद्र आगे आपके सर पे आके बैठने वाली है, राइट। आज मैं हमारे मैडम दोनों काम करते हैं तो प्लान्स बताते हैं तो कंपटीशन पे करते हैं। अगर उन्होंने 2 बोल देते तो मैं 3 बोलता हूँ, अगर मैं 3 बोल रहा हूँ तो वो 4 प्लान करते हैं। इसी हम कंपटीशन में करते हैं। हम पीएससी भी लिखते हैं, हर दिन पीएससी लिखते हैं। आज तक हम ऐसा दिन नहीं है जो पीएससी नहीं लिखा मैं। हर दिन हम पीएससी, बहुत पावरफुल बुक है पीएससी, राइट। आज भी मैं पीएससी लिखता हूँ। मेरे पास कुछ लोग आते हैं, वो लोग बोलते हैं सर हमारा बिजनेस ऐसा ऐसा है, तो मैं बोलता हूँ कहाँ है तुम्हारा पीएससी बताओ। जब पीएससी बताएंगे तो उनसे मैं बात करता हूँ। तो उसके बाद यूसीडी, कुछ लोग ऐसे सोचते हैं, यूसीडी भी मेरे टीम में मेरे पास आते हैं। आने के बाद पूछते हैं सर मेरी वाइफ की क्या ज़रूरत है, वो क्या काम करती है, वो घर के काम की है बोलते हैं, मगर वो बराबर नहीं है। वाइफ का बहुत इंपॉर्टेंट है। मैं गोकर्ण में दिल्ली जाकर सुना बारिक सर के टीचिंग में वाइफ बहुत इंपॉर्टेंट रोल करते हैं अपने बिजनेस में। वाइफ एंड हस्बैंड मिलकर करना चाहिए। तो एक ही है, वेयर इज द मेंटर देयर इज द सक्सेस, जो बोले हैं जो इंग्लिश में। तो उसके बाद पैसा आना इस बिजनेस में इजी है, मगर वो टिकना बहुत ज़रूरी है, राइट। तो आप पानी के जैसा बनना चाहिए। अगर आप पानी ग्लास में डालते हैं तो ग्लास में जैसा बन जाता है, अगर आप बॉटल में डालते हैं तो बॉटल शेप में हो जाता है। ऐसा जैसा पानी होता है ना, उसी तरीके से हम बनना चाहिए। अगर आप किसी को प्लान बताने जाते हैं, अगर वो बंदा आपको गाली भी दे दिया तो आप उससे लड़ना नहीं, झगड़ना नहीं, उसको दुश्मन नहीं बनाना है, आपको उसको दोस्त ही बनाना है, राइट। सो डाउनलाइन जब तक आपके नीचे अगर आप अकेले हैं गलती कर रहे हैं तो ठीक है, मगर आपके नीचे जब डाउनलाइन आ जाते हैं तो आपको गलती करना नहीं चाहिए। आप इस बिजनेस के सीईओ हैं। आप अगर बिजनेस शुरू करें तो आपके बिजनेस के सीईओ हैं। आपके ऑर्गेनाइजेशन के सीईओ हैं। आपको हमेशा ड्रेस कोड में रहना चाहिए। थैंक यू। पुरुषोत्तम ने एक बहुत इम्पोर्टेंट बात कही है जो पीएससी की, और पुरुषोत्तम और पूर्णिमा का आज चेक 16 लाख रुपए का है, महीने की इनकम 60 लाख। పురుషోత్తం సార్ ఏదైతే బుక్ చూపిస్తున్నారో అది చాలా పవర్ఫుల్ బుక్ ఉంది। ఆయన ఇన్కమ్ 16 లక్షలు, కానీ ఈ రోజు కూడా ఈ బుక్ రాస్తున్నారు। और आज भी वो ये कह रहे हैं कि मैं पीएससी डेली फिलअप करता हूँ। ఈ రోజు కూడా నేను రోజు పీఎస్సీ రాస్తున్నానని చెప్తున్నారు। और जिनका चेक 1000 रुपए का है बेशक ऐसे फिलअप नहीं करते हैं। ఎవరు చెక్ అయితే 1000 రూపాయలు ఉందో వాళ్ళు రాయడం దీని నుంచి తెలియదు। मैं आज सबसे जितने भी अपलाइन हैं, क्योंकि कल मैंने कहा था आपके 2 रोल हैं, अपलाइन और डाउनलाइन। आप जितने भी अपलाइन हैं अपनी डाउनलाइन की काउंसलिंग पीएससी बुक के बिना नहीं करेंगे। आपको माई बिजनेस रिपोर्ट, ये जो बुक है, इसमें जो खोलो ओपन करो, तो उसमें जो पीएससी फिलअप करना पड़ता है कि कितने प्लान आज दिखाए, कितनी जॉइनिंग हुई, कितने क्या रेशो आया, इसे आपको डेली फिलअप करना है। तो आपको पता चलेगा मैं क्या काम कर रहा हूँ। हो सकता है कि आप 1 हफ्ते बाद देखेंगे कि आपने तो पूरे हफ्ते में 2 ही प्लान दिखाए और आप अपलाइन से परेशान हो रहे हैं कि मेरी इनकम नहीं आ रही, मेरी इनकम नहीं आ रही, मेरी इनकम नहीं आ रही। आप प्लान दिखाएंगे, हम 2 प्लान एवरेज मिनिमम की बात करते हैं, 60 प्लान तो आपके होने चाहिए ना। अगर वो नहीं हो रहे हैं तो फिर फायदा नहीं रहा। और ये बुक आपको अवेलेबल है टूल काउंटर पे, तो कोई भी व्यक्ति यहाँ से इस बुक को लिए बिना ना जाए, या ख़त्म हो जाए तो फिर ऑर्डर करके मंगाए, लेकिन ये फिलअप करना जरूर। दिस इज माई बिजनेस रिपोर्ट, ये मेरी बिजनेस रिपोर्ट है, और इसमें माई एक्टिविटी सर्कल, माई पर्सनल एक्टिविटी सर्कल, इसे हम कहते हैं पीएससी। और जब बीच में आगे आप बुक के बाद में मेरा लास्ट मंथ का वॉल्यूम कितना रहा, इस मंथ का वॉल्यूम कितना है, आगे क्या होगा, वो भी इसमें लिखा हुआ है। సో నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఈ బిజినెస్లో మీరు డౌన్ లైన్ ఒకరికి అప్లైన్ కూడా, మీరు ఒకరికి డౌన్ లైన్, మీరు ఒకరికి అప్లైన్ కూడా అయితే నేను అందరికీ చెప్తున్నాను, మీ అప్లైన్స్ నిన్న కూడా చెప్పాను, మీరు మీ టీంలో ఎవరైనా కౌన్సిలింగ్కి మీ దగ్గరకు వస్తున్నారంటే కనుక ఈ పిఎస్సి రిపోర్ట్ లేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయకండి. ఎందుకంటే ఈ పిఎస్సి దాంట్లో ఏముంటుంది, మొత్తం రోజు ఎన్ని ప్లాన్లు చెప్తున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంత రేషియోలో టూర్స్ తీసుకుంటున్నారు, మీకు ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎల్ఓపీస్ వస్తున్నాయి, రేపు ఫ్యూచర్లో ఏముంది,
ఒకవేళ మీ దగ్గరికి కౌన్సిలింగ్ వస్తున్నాడు కానీ ఆయన వారంలో 2 ప్లాన్లు కూడా చేయగలంటే ఆయన ఏం చేస్తున్నట్టు. సో ఇది మొత్తం మన చరిత్ర చూపిస్తుంది, మనం ఏం చేస్తుందో మన అర్థంలో మనని మనం చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇది టూర్ కౌంటర్లో అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్కరు ఇది లేకుండా రావద్దు, ఇది ప్రతి ఒక్కరు రాయాలి ప్రతిరోజు. ఎస్ ఈవెంట్స్ ఈ పిఎస్సి బుక్లో నేనేం చేస్తున్నానంటే ఇందులో ఒకవేళ 0 ఉందంటే ఆ రోజు నేను భోజనం చేయడానికి అర్హుని కాదు అన్నట్టు లెక్క. అంటే ఒకవేళ 0 ఉంది ఆ రోజు నేను ఏ రోజైతే 0 ఉంది ఆ రోజు ప్లాన్ చెప్పలేదంటే నేను తినడానికి అర్హత లేదు నాకు. సో నేనైతే బేసిక్గా అయితే తినేవాడిని కూడా కాదు, ఒక్క ప్లాన్ కూడా చెప్పలేదు ఈరోజు నాకు తినడానికి భూమి మీద అర్హత లేదు అనేటట్టుగా అంత డిసైడ్ చేసేవాడిని. తర్వాత ఎవ్రీ మనకు ఏ ఒక్క కౌన్సిలింగ్లో కూడా నేను ఈ బుక్ ప్రతి ఒక్కరు కూడా ఇస్తాను. వాళ్ళు తీసుకుని రావాలంటే ఖచ్చితంగా ఇచ్చి ఎట్లా రాయాలని చెప్పి వాళ్ళకి పంపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. सो पहले दिन से मैं क्या करता था, अगर ये पीएससी बुक नहीं लिखता था, एक दिन अगर एक प्लान नहीं होता था उस दिन मैं खाना ही नहीं खाता था. पहले दिन से इसको फॉलो करता हूँ और जो भी मेरे पास लोग आते हैं उनको पीएससी बुक देता हूँ, कैसे उसको लिखना है उनको बता के भेजता हूँ. थैंक यू. Okay, thank you.